నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సార్, మస్తాన్ సాయి, లావణ్య, రాజ్ తరుణ్ హ్మ్. ఇవి ఈ కేసులన్నీ ఇంకా అయిపోయాయి అని అనుకున్నాం. ఎన్నో వీడియోస్ చూస్తూ వచ్చాం. మళ్ళీ కొత్తగా మస్తాన్ సాయి గురించి షాకింగ్ వీడియోస్ అలాగే హ్మ్. కంటెంట్ అంతా బయటకు వస్తుంది. అయితే నిజంగా 200 వీడియోస్ అలాంటివి తీసాడు అని అంటే కనుక ఆశ్చర్యం అనిపిస్తోంది. సో ఎలా పాసిబుల్ అయింది అని అంటారు? అండ్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? అండ్ ఆ ట్రాప్ లోకి దిగిన అమ్మాయిలు ఎలా ట్రేస్ చేసి వీడు పట్టుకొని ఉంటాడు అని అనేసి ఆశ్చర్యంగా ఉంది. ఎలా అంటే చేపలు పట్టేవాడికి ఏం పని ఉంటుంది? రోజు వలేసి చేపలు పట్టినారు. హ్మ్. మస్తాన్ సాయి లాంటి వెధవలకు కూడా అదే పని ఉంటుంది. ఓకే. రోజు వలేసి ఎట్లా అమ్మాయిలను పట్టాలి. డబ్బులున్నాయి, 4 రూపాయలు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. డ్రగ్స్ పెడలర్గా అతనికి ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీలైతే సినిమా అవకాశాలు ఇప్పిస్తాము, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను డైరెక్టింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ కోణంలో అమ్మాయిని అరెస్ట్ పట్టుకుంటున్నారు. రెండవది డ్రగ్స్. డ్రగ్స్ అనేది ఒక మత్తు. సో ఆ మత్తు కోసం ఎలాంటి చెత్త పనైనా, ఎలాంటి వెధవ పనైనా చేయడానికి వెనకాడరు. సో ఆ మత్తు అలవాటు చేశారు కొంతమంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొంతమందిని డబ్బులు ఉన్నాడు కాబట్టి కొంతమందిని పడేశాడు. సో ఇలాగా ప్రతి అమ్మాయిని పడేయడం, అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం, దాన్ని వీడియోగా చిత్రీకరించడం, ఇదే పనిగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పని మీద ఉన్నాడు అతను. ఇందులో అతనికి అనేక మంది సహకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే లావణ్య ఉన్నారో, వాస్తవానికి లావణ్య ఇలాంటి ఆరోపణ చేయగానే సీరియస్గా తీసుకోలేదు జనం. ఎందుకంటే లావణ్య తన నమ్మకాన్ని కోల్పోయింది. సో లావణ్య అతని మీద కంప్లైంట్ చేసి, రాజ్ తరుణ్ మీద, ఆ రాజ్ తరుణ్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇట్లా మస్తాన్ సాయి అనేవాడితో కూడా రిలేషన్ ఉంది ఈ అమ్మాయికి అనేది బయట తెలిసింది. నాట్ ఓన్లీ మస్తాన్ సాయి, ఇంకిద్దరు ముగ్గురుతో అమ్మాయికి రిలేషన్స్ ఉన్నాయి అనేది బయట తెలిసిపోయింది. తెలిసిపోయాక ఈ అమ్మాయి కేసు తేలిపోయింది. సో ఈ అమ్మాయి కావాలని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది తప్ప జెన్యూన్ పర్సన్ కాదు ఈ అమ్మాయిని చాలా మందికి అర్థమైంది. ఇవాళ అమ్మాయి ఆ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ఈ అమ్మాయి మరొక రకమైన ఎలిగేషన్ చేస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఇందులో చాలా అవాక్కయ్యే వాస్తవాలు ఉన్నాయన్న సంగతి తర్వాత తెలిసింది. వాస్తవానికి ఆ అమ్మాయి ఏమి ఇది బయట పెట్టాలని పెట్టలేదు. ఆ అమ్మాయి వీడియోలు ఉన్నాయి. ఆ అమ్మాయి వీడియోలు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి హార్డ్ డిస్క్ తీసుకుందంట. అమ్మాయి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి వీడియోలను తిరిగి తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి ఏం చేసింది, వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూస్తే విస్తుపోయే భయంకరమైన నిజాలు. దాదాపు 200 మంది అమ్మాయిలు, రకరకాల కేటగిరీ అమ్మాయిలు, ముక్కు పచ్చలారని అంటారు కదా, అలాంటి అమ్మాయిలు కూడా. వాళ్ళని వీడు అంటే వాళ్ళని ఇష్టపూర్వకంగా కొంతమందితో మొహమాటంతో కొంతమందితో వశపరుచుకున్నాడు. డ్రగ్స్ ఇవ్వాలంటే డ్రగ్స్ కోసం వచ్చిన వాళ్ళని వశపరుచుకున్నాడు. ఇట్లా వాడు విచ్చలవిడి శృంగారం చేశాడు గత 2-3 ఏళ్లలో. సో ఆ రకంగా వాడిన అమ్మాయిని వాడకుండా వాడే ప్రయత్నం చేసేవాడు. సో అంత దుర్మార్గంగా వ్యవహరించిన అతను చివరికి అనేక మంది అమ్మాయిల్ని ఆ న్యూడ్ వీడియోలు చూపించి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేశాడు. ఇవాళ చాలామంది అమ్మాయిలు అంటే రోజు అదే పని వాడికి. ఇట్లా అనేక రకాల మార్గాల ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేయటము, వాళ్ళని బలవంతంగా అనుభవించి చాలామంది అమ్మాయిలు ఒక కొన్ని ప్రలోభాలకి లొంగి లోబడి వాడితో గడిపారు. ఆ వీడియోలన్నీ తీసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పంపించే కార్యక్రమం చేశారు. నువ్వు వెళ్ళకపోతే నీ వీడియో ఉంది నా దగ్గర, రిలీజ్ చేస్తా, ఫోన్ సైట్స్కి అమ్మేస్తా అంటే బతిమాలి బామాలు కొని ఏడ్చి గగ్గోలు పెట్టి ఆత్మహత్యల దాకా వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. ఇవన్నీ మనకు తెలియదు వాస్తవాలు, చాలా విస్తుపోయే వాస్తవాలు ఇవన్నీ కూడా. కొంతమంది బహుశా కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని కూడా ఉండొచ్చు. అయితే రీజన్ ఇదని బహుశా తెలియదు. అంత ధైర్యం చేసి ఉండకపోవచ్చు అమ్మాయిలు. ఇలాంటి బయట పెట్టే ధైర్యం ఎవరికి లేకపోయి ఉండొచ్చు. సో నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బరస్ట్ అవ్వాల్సింది, బయటకు రావాల్సింది. అలాగే ఇవాళ మస్తాన్ సాయి వ్యవహారం బయటపడింది. కేవలం తన వీడియోలు తెచ్చుకోవడానికి వెళ్ళడం వల్ల ఈ వీడియోలన్నీ ఉన్నాయని తెలుసుకొని ఆ అమ్మాయి పోలీసులకు అందించింది రావణ్ణి. సో తనని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని చెప్పి చాలా సార్లు. ఎస్, వాడి ట్రాప్లో అమ్మాయి కూడా ఉంది.
అమ్మాయి కూడా ఉంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, ట్రాప్‌లో ఉండి వాడితో తిరిగి, ఇంకోడితో తిరిగి చివరికి రాజ్ మీద ఆరోపణలు చేసి, ఇలా చేసి అతన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన తర్వాత ఆ అమ్మాయికి నెగెటివ్ అయిందది. హ్మ్. హ్మ్. సో, ఇవన్నీ తర్వాత బయటకొచ్చినాయి. మస్తాన్ సాయి వీళ్ళ ఆడియోలు అన్నీ బయటకొచ్చినాయి గదా! బయటకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కూడా తెలిసింది. కాకపోతే ఆ రిలేషన్‌ని వాడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్‌ని కూడా వాడు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్తున్నారు. హ్మ్. సో, అందుకోసం ఆ వీడియోలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ బయటపడడం, పోలీసులకి ఇవ్వటం ఒక సంచలనమైన కేసు ఇది అని చెప్పాలి. అయితే సార్ ఇందులో హీరో నిఖిల్ వీడియో కూడా ఉంది. అలాగే ఒక డైరెక్టర్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి కూడా కొన్ని నిజాలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి అని అనేసి అంటూ ఉన్నారు. ఇందులో తీగలాగితే డొంక బయటకి కదిలినట్టు ప్రియాంక గారు చాలా ఉండొచ్చు హ్మ్. డెఫినెట్‌గా. వీడు ఒక్కడు కాదు. వీడొక డ్రగ్ పెడలర్. హ్మ్. వీడిప్పుడు కాదు. వీడికి పోలీస్ స్టేషన్‌లకెళ్ళటం కొత్త కాదు. ఓహ్! వీడొక సైకో. వీడికి పోలీస్ స్టేషన్‌లకెళ్ళటం కొత్త కాదు. ఇంతకుముందు కూడా వాడు పోలీస్ స్టేషన్‌లకెళ్ళాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ దగ్గర వాడు డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. హుహు. పోలీసులు వాడిని లోపలేసి కొంగ తన్నారు. కానీ బెయిలొచ్చింది. మళ్ళీ బయటకొచ్చాడు. మళ్ళీ ఇంకో చోట మళ్ళీ డ్రగ్స్ కేసులో మళ్ళీ లోపలికెళ్ళాడు. మళ్ళీ బయటకొచ్చాడు. సో, ఇదే వ్యవహారంలో అమ్మాయిల వ్యవహారంలో ఒకసారి లోపలికెళ్ళాడు. మళ్ళీ బయటకొచ్చాడు. కానీ ఇన్ని సార్లు లోపలికెళ్ళినా మళ్ళీ బయటకి రావడం అంటే వాడు ఎంత పవర్‌ఫుల్ ఆలోచించండి. మరి పోలీసులు కూడా ఎందుకు కాన్సంట్రేట్ చేయలేదు? లావణ్య ఇన్ని సార్లు కేసులు పెట్టి, మాట్లాడి, మస్తాన్ సాయి కూడా కరెక్ట్ మనిషి కాదు. వాడి దగ్గర కూడా కొన్ని ఇట్లా వీడియోస్ ఉన్నాయి అని చెప్పి తను కూడా కంప్లెయింట్ చేసింది కదా! మరి అప్పుడెందుకు చేసింది. యాక్షన్ అహా! తీసుకోలేదు? చేసింది. కానీ యాక్షన్ తీసుకోవడానికి ఆధారాలు కావాలి కదా ప్రియాంక గారు. ఇప్పుడు పోలీసులు దొరికినాయి ట్రై ఆధారాలు. చేస్తే ఈజీగా ఇప్పుడు ఆధారాలు దొరికినాయి. అంటే నేను అదే అంటున్నా. లావణ్య మీద ఎవరికీ నమ్మకం లేదు. హ్మ్. లావణ్య ఎప్పుడైతే రాజ్ తరుణ్‌ని ఇలా బ్లాక్‌మెయిల్ చేసిందో, సో, మస్తాన్ సాయి గురించి చెప్పేవన్నీ కూడా నిజాలని పోలీసులు ఎట్లా నమ్ముతారు? ఇవాళ కూడా మస్తాన్ సాయి ఇట్లా దొరికిపోయాడు. ఇట్లా హార్డ్ డిస్క్‌లో వాడు ఇట్లాంటివి ఉన్నాయన్నప్పుడు నాలాంటోడు కూడా నమ్మలేదు. ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక డ్రామా మొదలుపెట్టిందా అనుకున్నా. కానీ హ్మ్. నిజంగా అమ్మాయికి పోలీసులకి ఇచ్చిన తర్వాత అందులో అసలకి ఒక్కొక్క అమ్మాయి ఫోటో పెట్టి థంబ్‌నెయిల్ లాగా పెట్టేసి వాడు అన్నీ పెట్టుకొనున్నాడు వాడు దాంట్లో. అంటే వాడెంతో సైకో చూడండి. ఏం చేయాలి? సార్ ఇప్పటికే చాలా మందివి వాట్సాప్‌లలో వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వీడియోస్. కొన్ని బయటికొచ్చాయి అని. వచ్చే నిజంగా ఉంటాయి. అలా వచ్చే మొత్తం ఉంటాయి. స్ప్రెడ్ అయిపోతే ఆ అమ్మాయి జీవితాలు అందరివి వాళ్ళ చాలా జీవితాలేంటి? ఎవరైనా గాని వాళ్ళకి వాట్సాప్‌లో వచ్చినా ఇలాంటివి అసలు ప్రోత్సహించకూడదు. ఒకడికి వాడి షేర్ వాడి చేయకూడదు. వాడి చెల్లికో, ఇంకోళ్ళకో జరిగితే ఎట్లా ఉంటది? అది బయటకి పొక్కితే ఎట్లా? సరే అమాయకంగా వీడి వల్ల పడ్డారు. పడ్డారు. తెలుసో తెలియకో తెలుసో అయిపోయింది. తెలియకో పడ్డారు. దాన్ని ఇట్లా పబ్లిక్ చేసి మనం గూడా నేరం చేస్తే ఎట్లా? వాడు సైకో నేరగాడు. వాడి సైకో నేరంలో మనం గూడా భాగమవుతామా? హ్మ్. దీన్ని ఆ వీడియో ఒకవేళ వీడికొస్తే వీడు ఇంకోటికి ఫార్వర్డ్ చేయడం గూడా అది గూడా సైకో లక్షణమే. హ్మ్. శాడిస్ట్ లక్షణమే. అలా ఎవడైతే పంపించాడో వాడికి గడ్డి పెట్టి, "అరేయ్! నువ్వు ఇట్లా పంపించావంటే నేను పోలీసులకి చెప్తాను వెధవా" అని చెప్పి వాడు కూడా భయపడేలా చేయాల్సిన పరిస్థితుల్లో ఇలా ఫార్వర్డ్‌లు చేసుకుంటే వాళ్ళలో కూడా సైకో లక్షణాలు ఉన్నాయని మనం భావించాలి. సో, రైట్. ఏం చేయాలి మస్తాన్ సాయిని? ఈ మస్తాన్ సాయి పొలిటికల్‌గా కూడా పలుకుబడి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్తున్నారు. ఓహ్! ఏం జరిగినా నడి రోడ్‌లో ఉరితీసినా వీడిని తప్పులేదు. హ్మ్. నడి రోడ్‌లో ఉరితీయాలి. సజ్జనార్ లాంటోడైతే ఎన్‌కౌంటర్ చేసి పడేసేవాడు వీడిని. వీడిని బయటకొచ్చి ఆ 200 అమ్మాయిలతోటి రాళ్లతో కొట్టి చంపించాలి ఈడిని. రైట్. సో, అప్పుడే నిజమైన అఫ్‌కోర్స్ చట్టం, న్యాయం, ధర్మం సో, చట్టానికి అతీతంగా మనం మాట్లాడకూడదు. కానీ వాడు చేసిన పని ఎలాంటిది చెప్పండి? అమాయకంగా ఉండే అమ్మాయిల్ని మోసపుచ్చి ప్రేమనో, లేకపోతే అవకాశాలను, డ్రగ్స్ అనో, ఇంకోలాగానో వీలైన కాడికి వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసుకొని, వాళ్ళ అవసరాల కాడికి వాళ్ళని మోసం చేసాడు వీడు. ఇంత దుర్మార్గుడిని బహుశా ఆ తల్లిదండ్రులకి వాళ్ళే వీడిని చంపినా చంపేస్తారేమో నిజంగా వాళ్ళకి ఈ ఫ్రస్ట్రేషన్ వస్తే. ఇట్లాంటి వాడు. అలాంటి వాడు బతికుంటే ఏంటి? బతకకపోతే ఏంటండి? నాకు అర్థం అవును. కాదు. సో, వీడిని నడి రోడ్డు మీద ఉరిదీయాలి. లేకపోతే రాళ్లతో కొట్టి చంపాలి. అదే వీడికి సరైన శిక్ష అని నేను భావిస్తాను.